వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజ్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా వెజ్ శాండ్విచ్కి ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి సన్నగా. ఇప్పుడు బ్రెడ్ని ఇలా తీసుకొని ఇలా బ్రెడ్ తీసుకున్నాం కదా, ఈ బ్రెడ్ పైన ఇలా వెజ్జీస్ అన్నీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఏ వెజ్జీస్ కావాలన్నా పెట్టుకోవచ్చండి. నేను ఇలా ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవి యాడ్ చేశాను. ఇవే కాకుండా మనకి వేరే ఏ వెజ్జీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయట్లేదు. చీజ్ హెల్త్కి అంత మంచిది కాదని నేను యాడ్ చేయట్లేదు. నేను ఆనియన్స్, పచ్చిమిరకాయలు, బఠానీలు, టమాటోస్ యాడ్ చేశాను. ఇవి నాకు ఫేవరెట్ కాబట్టి ఇవి నేను యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే వేరే వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైనవి. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసేసాం కదా, వెజ్జీస్ అన్నీ ఇలా పెట్టేసాం కదండి. ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. అలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టోస్టర్ని తీసుకోవాలండి. ఈ టోస్టర్ని హీట్ చేసుకోవాలి. మొదట ఇలా హీట్ చేసుకున్నప్పుడు ఇలా లైట్ వేసాం కదా, స్విచ్ వేయగానే ఇలా రెడ్ లైట్ వచ్చింది. రెడ్ లైట్ ఆఫ్ అయ్యి గ్రీన్ లైట్ వస్తుందండి. అప్పుడు మనం శాండ్విచ్ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ లైట్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత ఈ టోస్టర్ని ఇలా ఓపెన్ చేసి ఆయిల్ వేసుకొని ఇప్పుడు శాండ్విచ్ దీంట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని క్లోజ్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకున్నాక గ్రీన్ లైట్ పోయింది, రెడ్ లైట్ వెలుగుతుంది కదా. ఈ రెడ్ లైట్ కూడా శాండ్విచ్ రెడీ అయిపోయిన తర్వాత రెడ్ లైట్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ గ్రీన్ లైట్ పడింది కదండి. ఇప్పుడు శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోనండి, శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కట్ చేసుకుందాం. నేను ఇలా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా కట్ చేశానండి. ఇదిగోనండి, లోపలంతా ఇలా తయారైపోయింది. శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ శాండ్విచ్ని టమాటా కెచప్తో సర్వ్ చేసుకోవటమే. ఇలా కెచప్ తీసుకొని ఇలా సర్వ్ చేసుకోవటమే. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.